హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇవి ఓల్డ్ బ్యాంగిల్స్ అండి నా దగ్గర ఉన్నాయి. అవి ఏం చేయాలని ఆలోచన చేసి నేనైతే ఈ డిజైన్ అయితే తయారు చేస్తున్నానండి. ఆ బ్యాంగిల్స్ని అయితే మనం ఆ బ్యాంగిల్స్ అయితే వేస్ట్ చేస్తాం కదండి. వేస్ట్ చేయకుండా నేను డిజైన్ అయితే తయారు చేస్తున్నాను. దీనికి నేను ఇక్కడ వైట్ కలర్ స్టోన్ లేస్ అయితే తీసుకున్నానండి. ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను. B7000 గ్లూ, ఫ్యాబ్రిక్లు, కట్టరు, గ్లూ ప్యాడ్ అండి, గ్లూ పెన్ తీసుకున్నాను. దీనికి ఇక్కడ నేను బ్యాంగిల్స్ అయితే పాతగా అయినాయండి నా దగ్గర. అవి మనము ఆ స్టోన్స్ తీసేసినా కూడా బ్యాంగిల్స్ పైన పోతలేవండి. అవైతే ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేను ఇక్కడ B7000 గ్లూ అయితే పెట్టేసి రెండింటిని అయితే గమ్ పెట్టి అతుకుబెట్టానండి. ఇక్కడ దీనికి గమ్ పెట్టేసిన తర్వాత కొద్దిసేపు ఆగాలండి. ఒక 1 అవర్ అలాగా ఆగిన తర్వాత నేనైతే మళ్ళీ గమ్ పెట్టేసి థ్రెడ్ని అయితే చుడుతున్నాను. ఇక్కడ థ్రెడ్ అయితే నేను 30 లైన్స్ అయితే తీసుకున్నానండి. 30 లైన్స్ తీసుకొని ఈ విధంగా అయితే చుడుతున్నాను. చాలా నీట్గా చుట్టుకోవాలండి. ఎందుకంటే మనకు ఆ బ్యాంగిల్స్ పైన మనకు స్టోన్స్ ఉన్నాయి, కుందన్స్ ఉన్నాయండి. అవి కనిపించకుండా నీట్గా చుట్టుకోవాలి. అవి తీసేస్తే బాగానే ఉంటుంది కానీ ట్రై చేశానండి, పోతలేదు. కుందన్స్ అనేటివి, అవి స్టోన్స్ అనేటివి పోతలేవండి. అందుకనేసి నేను ఈ విధంగా అయితే చుడుతున్నాను. థ్రెడ్ను చుట్టేసి మొత్తము నీట్గా చుట్టుకోవాలండి. చుట్టేసి ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసి గమ్ పెట్టేసి అతుకు పెడుతున్నానండి. నీట్గా అయితే ఈ విధంగా చుట్టుకోవాలి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో అయితే ఎలాగో నచ్చుతుందండి. చూడండి, ఇక్కడ నేను స్టోన్ది వైట్ కలర్ది అయితే లేస్ తీసుకున్నానండి. ఇది మనకు బయట దొరుకుతుందండి, మీటర్ల ప్రకారం ఇస్తుంటారు. అదైతే నా దగ్గర ఉంది అని ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేను ఇక్కడ బ్యాంగిల్కి అయితే కట్ చేసి పెడుతున్నాను. దీనికి ఇక్కడ 1 లైనే తీసుకుంటున్నానండి. ఇది కూడా ఫ్యాబ్రిక్లో పెట్టేసి సెంటర్లో బ్యాంగిల్కి అయితే సెంటర్లో అతికిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా అతికేసిన తర్వాత మనకు ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టిన తర్వాత కొంచెం ప్రెస్ చేయాలండి. అది బాగా అతుక్కుంటుందా లేదా అనేది చూసి మనము ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత కొద్దిసేపు అయితే ఆరాలండి. ఇది ఆరిన తర్వాత మళ్ళీ మనము పెట్టినాం కదండి స్టోన్ది, దాని సైడ్లకు అటు ఇటు అయితే మనము ఫ్యాబ్రిక్లోనైతే పెట్టుకోవాలండి. పెట్టేసేసి ఇప్పుడు కుందన్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను రెడ్ కలర్ అయితే తీసుకున్నానండి, ఐ షేప్ కుందన్స్. అవి చిన్న సైజు అండి. నా దగ్గర ఇవే ఉన్నాయి ప్రస్తుతానికైతే. అందుకోసమే నేను ఏదైనా డిజైన్ తయారు చేద్దామని ఇది తయారు చేస్తున్నానండి. డిజైన్ అయితే నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ అయితే చేశానండి, అది చాలా బాగా అనిపిస్తుంది. అందుకోసమే నేను ఇంకో బ్యాంగిల్ అయితే నేను వీడియో చేసి పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా అయితే అటు ఇటు అయితే కుందన్స్ అయితే పెట్టేసుకోవాలి. కొంచెం క్రాస్గా పెట్టాలండి కుందన్స్ అనేది. మీకైతే వీడియో నచ్చుతుందండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి. నా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తుంటాయండి. బ్యాంగిల్స్వి, శారీ కుచ్చులవి అన్నీ అయితే నేను పెడుతుంటాను. చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు అయితే చూడండి. ఈ విధంగా అయితే మొత్తం కంప్లీట్గా అయితే బ్యాంగిల్ అంతా ఇలాగే పెట్టుకోవాలండి. చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి బ్యాంగిల్. మనం సింగిల్గా కూడా వేసుకోవచ్చు. ఇది సెంటర్లో కూడా వేసుకోవచ్చండి. సైడ్కి మనం వేరే బ్యాంగిల్స్ అయితే పెట్టుకొని వేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తానండి ఏ విధంగా ఉందనేది. చాలా నీట్గా వచ్చిందండి. మీకు ఈ డిజైన్ నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ విధంగా అయితే మొత్తం బ్యాంగిల్ అంతా కుందన్స్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో అనేది. ఇక్కడ కుందన్స్ అయితే నీట్గా పెడుతున్నాను. చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను అనేది కుందన్స్.
కొంచెం సెట్ చేసుకుంటూ మనం కుందన్స్ పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో బ్యాంగిల్ అయితే. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ చేసి పెట్టానని చెప్పాను కదండి, చూపిస్తున్నాను. 2 బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. నేను ఇది షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తానండి, చూడండి. థ్యాంక్ యూ.